తల్లి ఆవేదన అనుకోవచ్చా ఈ ధర్నా? ఆబ్వియస్గా ఆబ్వియస్గా ఎస్. ఎందుకంటే నిన్న నా ఫ్రెండ్ వాళ్ళ మామ్ హాస్పిటలైజ్ అయ్యారు. ఇట్ వాజ్ అరౌండ్ 5:40 ఆ టైంలో హాస్టల్కి వచ్చారు. 9 వరకు హాస్టల్లోకి అలౌ చేయలేదు. ప్రాపర్ కండిషన్స్ ప్రాపర్ అకామిడేషన్స్ ఉంటే ఆ మామ్ అయినా కానీ మా దగ్గరికి ఎందుకు వస్తారు? లిటరల్గా తను రిక్వెస్ట్ చేసింది, నేను నీ తల్లి లాంటి దాన్నమ్మా, కొంచెం అర్థం చేసుకో అన్నా కానీ అటువంటి హ్యుమానిటీ లేని ఏమంటారు అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు మా దగ్గర. దానివల్లే ఈ రీజన్ అంతా. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి, ఇటు డైరెక్ట్? ఏం లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ టైం రిపీట్ కావద్దు. అంతేకాకుండా వచ్చిన పేరెంట్స్కి మాత్రం గెస్ట్ హౌస్ ఏదో ఒకటి ప్రాపర్ అకామిడేషన్ ఉండాలి. అంతేకాకుండా ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వాలి. ఫస్ట్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ మైట్ బి, ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ అవుతూనే ఉంటాయి, కానీ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే రూల్ చేసే వాళ్ళు ఉంటారో, మా హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో, దే మస్ట్ గివ్ అస్ ప్రాపర్ రెస్పాన్స్ సో దట్ వీ కుడ్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్.